మా చిన్న వయసులో కేకులు తినడం అంటే పెద్ద వింత. ఎందుకంటారా, మా పుట్టినరోజులు అయితే అసలే లేవనుకోండి. మీ పుట్టినరోజులు లేవో, మీకు ఆన్మాలు లేవని చెప్పేశారు మాకు. సర్లేండి, అది వదిలేండి. ఎవరైనా బర్త్డే చేసుకుని ఎక్కడో కేక్ కట్ చేస్తుంటే, అమ్మ ఎవరో కేక్ కట్ చేస్తున్నారు పిలిచారని సంబరంగా వెళ్తే అది కూడా తినడానికి ఉండేది కాదు తెలుసా. మీకు గుర్తుందా? ఇలాంటివి ఏమైనా మీకు జరిగితే కనుక కమెంట్ చేయండి. అందులో నీచు ఉంటుంది, గుడ్డేస్తారు, తినకూడదు అని ఆఫ్ చేసేసేవారు. నేను తినకూడదు ఈరోజు అని అంటే వాళ్ళు కూడా తినదంటలే ఈరోజు అని అనుకునేవారు అనమాట. అలాంటివి ఏమైనా మీకు జరిగితే కనుక కమెంట్ చేయండి. ఇప్పుడు అలా లేదు, చక్కగా ఏ కేక్ అంటే ఆ కేకు ఎప్పుడు పడితే అప్పుడు తినచ్చు. బోల్డ్ బేకరీలు వచ్చేసినాయి. చక్కగా అయ్యంగారి బేకరీ అని చెప్పేసి నాన్ వెజ్ లేకుండా గుడ్డు లేకుండా చేసే కేకులు కూడా వచ్చేసినాయి కదా. మనం కేకుల కోసం బాధపడాల్సిన పని లేదు. ఇంకోటి ఏంటంటే, ఇంట్లోనే చాలా ఈజీగా చేసేసుకుంటున్నారు ఇప్పుడు ప్రతి ఒక్కరూ కూడా. కేక్ చేయడం ఎంత ఈజీ అయిపోయింది. అప్పుడులో ఎంత బాధపడిపోయేవారో, కేక్ అంటే అని సంబరపడిపోయేవాళ్ళు. ఇప్పుడు అంత భయపడాల్సిన పని లేదు. నిజంగా నా చిన్న వయసులో ఎన్నిసార్లు మిస్ అయ్యానంటే కేక్ తినడం. అలాగా ఎదురు చూపులు చూసేదాన్ని, వాళ్ళ మొఖాలంక చూసేదాన్ని, అలా ఉండేది. ఇలాంటి అనుభవం మీకు కనుక ఎదురైతే తప్పకుండా కమెంట్ చేసేయండి, సరేనా. ఇప్పుడైతే నాకు కేక్ చేయడం చాలా ఈజీ. చక్కగా డబ్బాలో పెట్టుకొని దాచుకొని మరీ బొక్కుతాను ఇలాగా. చూసారు కదా, మీరు కూడా ఇప్పుడు ఇలా చేసుకొని తింటున్నారా. నాకు ఇప్పుడు ఎలాంటి బాధ లేదు. అప్పుడు విషయాలు తెలుసుకుంటే మాత్రం చాలా బాధ వేస్తుంది.